హాయ్ అండి. హాయ్. 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 మిమ్మల్ని చూస్తుంటే మనకింతకు ముందేదో పరిచయం ఉన్నట్లు, మీరు బాగా తెలిసినట్లు అనిపిస్తున్నారండి. అంటే నేను మీకు ముందే తెలుసా? లేదండి. కానీ ఇక నుండి అందరికంటే ఎక్కువగా తెలుసుకోవాలనిపిస్తుంది. పర్లేదే, ఇతను బానే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ మాటలోనే తన ఇంటెన్షన్ మొత్తం చెప్పేశాడు. హ్మ్. అవును, తెలుసుకుని ఏం చేద్దామని? అది హే, ఐ జస్ట్ గాట్ ఎ కాల్. ఇప్పుడే వస్తాను. ఇట్స్ ఓకే. హమ్మయ్య! ఏం చేస్తాం? ఏదో చేద్దామని కాదు. మరి? అంటే మీకొక ఎగ్జాంపుల్. మీరు ఈ డ్రైవింగ్‌కే ఎందుకొచ్చారు? ఇక్కడైతే ప్రశాంతమైన వాతావరణంలో 4 కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా ఏమైనా తింటూ టైం స్పెండ్ చేద్దామనే కదా! అది మీ మనసుకి నచ్చి చేశారు. ఇది నా మనసుకు నచ్చింది చేశాను. అంటే నాతో సరదాగా కబుర్లు చెప్పుకుని టైం స్పెండ్ చేద్దామనా? మీకు అలా అర్థమైందా? హలో, మీరు చెప్పిందే నేను చెప్పా. ఎవరైనా ఇలానే అర్థం చేసుకుంటారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మీరు ఈ డ్రైవింగ్‌కే ఎందుకొచ్చారు? అది మీ మనసుకు నచ్చింది కాబట్టి వచ్చారు. అలాగే మీతో పరిచయం పెంచుకోవాలని నా మనసుకు అనిపించింది. నేను ఆ ఉద్దేశంతోనే అన్నాను. హ్మ్. అందరబ్బాయిలు చెప్పేది ఇదే. నువ్వు అందరిలాంటి వాడివే. కానీ నువ్వు అందరిలాంటి అమ్మాయి కాదు. చాలా స్పెషల్. నిజంగా నువ్వు నా హార్ట్ని కరప్ట్ చేసి, మైండ్ని హైజాక్ చేసి, కళ్ళల్లో ఏదో డిఎస్ఎల్ఆర్ పెట్టుకున్నట్లు నీ మూమెంట్స్ అన్నీ స్లో మోషన్లో క్యాప్చర్ అవుతున్నాయి. ఆ స్మైల్, ఆ క్యూట్నెస్, ఏదో ఒక అయస్కాంత ప్రాపర్టీ నిర్దాక్షిణంగా అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొచ్చినట్టు అనిపించింది. నేను అందరిలాంటి అబ్బాయిని, కానీ కొంచెం డీసెంట్. అలాంటి వాణ్ణి మిమ్మల్ని చూసిన క్షణం నుండి క్లైమేట్ లేదో మత్తు కలిసినట్లు తిక్కగా మాట్లాడుతున్నాను. ఇట్స్ నాట్ మై క్రైమ్. ఇంకా మాట్లాడు. అక్కడికొచ్చి మాట్లాడచ్చా? ఎందుకు? అంత దూరం నుండి వచ్చి ఇంత దూరంలో ఆగిపోవటం ఇష్టం లేక అక్కడికొచ్చి చెప్దామని. ఓకే. చెప్పు. ఎలా? ఎవరు? వాట్? అదే హ్యాడ్ ఏ బిఎఫ్. మార్నింగ్ చేసేసా. అయినా బ్రేక్ఫాస్ట్ గురించి ఇప్పుడెందుకు? హలో, నేను అడిగేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి కాదు, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ మీరన్నట్టు ఆ బ్రేక్ఫాస్ట్ అయితే లేరు. ఆ? ఏంటి? అదే బాయ్ ఫ్రెండ్. ఐ హ్యావ్ ఏ కాంప్లిమెంట్ ఫర్ యూ. హానెస్ట్లీ మీరు చాలా అందంగా ఉన్నారు. దేవుడు మీకు అందంతో పాటు మత్తెక్కించే మాటలు కూడా ఇచ్చాడు. హే, ఐఎమ్ నాట్ ఫ్లర్టింగ్ యూ, సీరియస్లీ. హా, ఈ మాట ఎంతమంది అమ్మాయిలతో చెప్పావు? అసలు నాకు అమ్మాయిలతో సరిగ్గా మాట్లాడటమే రాదు. మరి నాతో బానే మాట్లాడుతున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఆన్సర్ ఫర్ దిస్. ఇప్పటివరకు ఎవరూ నచ్చలేదా? నచ్చటం వేరు, మనసుకు నచ్చటం వేరు. ఒక అమ్మాయిని చూసి ధైర్యంగా వచ్చి మాట్లాడతానని నీతో మాట్లాడే వరకు నాకు తెలీదు. నాకే కొత్తగా ఉంది. ఎందుకో తెలీదు, చూడగానే నచ్చేశాను, వచ్చేశాను. ఎందుకు? నేను నీ కళ్ళకు నచ్చానా లేక మనసుకు నచ్చానా? మనసుకే నచ్చావు, కానీ చెప్పేంత ధైర్యం లేదు. నేను నీకు నచ్చానా? నువ్వైనా చెప్పొచ్చుగా. అమ్మో, నేను చెప్పను. ఏంటి, ఏం చెప్పరు? ఏం లేదు. చెప్పచ్చు కదా. మ్మ్. మీ మాటలు, ఆ క్యూట్నెస్, మీ యాటిట్యూడ్, ఇవన్నీ చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. కాంప్లిమెంట్స్ అడ్డం పెట్టుకుని నన్ను తిట్టుకుంటున్నారా? మ్మ్? దేనికి భయం?
లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఈ వాటర్ బాడీస్ ఉంటాయి కదా, లేక్, రివర్, డ్యామ్, ఇవన్నిటిని సూర్యుడు ఎలా అయితే అబ్జర్వ్ చేసుకొని ఆకాశంలో మబ్బుగా మారి ఒక్కో చినుకై నేలపై కురిసినట్లు నీపై నాకున్న ఫీలింగ్స్, క్రష్, ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్, వీటన్నిటిని దాటుకొని ప్రేమ అనే మహాసముద్రంలా మారుతుందేమో అని భయం వేసింది. బట్ ఇప్పుడు అదే నిజమైంది. ఐ లవ్ యూ. నువ్వు నన్ను చూడకముందే నేను నిన్ను చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నాకు నమ్మకం లేదు, కానీ నిన్ను చూసి మాట్లాడినాక ఒక నమ్మకం వచ్చింది. నీ అందమైన ఫీలింగ్ ఇక్కడితో ఆగదని. ఇక నుండి నేను ఎవ్రీ సండే ఈ డ్రైవింగ్కి ఒంటరిగా వస్తాను. లేట్ చేసేవాళ్ళంటే మహా చిరాకు. ముందే చెప్తున్నా, లేట్ అవ్వకుండా చూసుకో. మీతో ఒక కాఫీ తాగాలనుంది.